విజయవాడ వియత్నాంలో టూరిజం బోటు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ వాసులు మృతి చెందిన సమాచారం తనను కలిచివేసిందని ఏపీ బీజేపీ చీఫ్ పివిఎన్ మాధవ్ పేర్కొన్నారు. ఈ దుర్ఘటనలో బాధితులకు భారత ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. మచిలీపట్నం, కడప ప్రాంతాలకు చెందిన టూరిస్టులతో మన దేశానికి చెందిన టూరిస్టులు కూడా ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇవాళ విషాదకర సంఘటన జరిగింది. వియత్నాం సంబంధించిన టూరిస్టు బోటు అది పడవ మునిగిపోవడంలో అనేక మంది యాత్రికులు మరణించారు. యాత్రికుల్లో సుమారు 32 మంది వరకు మరణించారని చెప్పి సమాచారం. దాంట్లో సుమారు 14 మంది వరకు మన భారతదేశానికి సంబంధించిన, అలాగే అనేక మంది ఆంధ్ర వాళ్ళు ఉన్నారు. సుమారు 3 పేర్లతో వచ్చాయి. ఇంకా అనేక మంది ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళని చెప్పడం జరిగింది. మేము ఎంబీసీతో మాట్లాడి వాళ్ళందరినీ క్షతగాత్రులు అలాగే ఎవరైతే చనిపోయారో వాళ్ళందరినీ కూడా వెంటనే తీసుకురావడానికి కావాల్సిన తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పి కోరడం జరిగింది. అలాగే ఆ కుటుంబాలన్నిటికీ కూడా ఆదుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహాయం చేస్తాయి. ఇటువంటి సంఘటన మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలి. వియత్నాం లాంటి దేశంలో టూరిజం చాలా ప్రాధాన్యత ఇస్తారు, కానీ ఈ యొక్క యాక్సిడెంట్ ఏ విధంగా జరగాలో తప్పనిసరిగా మనం దానిపైన సమీక్షించాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా ఏ కుటుంబాలైతే ఈ యొక్క ప్రయాణంలో నష్టపోయారో వాళ్ళందరినీ కూడా ఆదుకోవడం.